ఉదయం నుంచి ఏమి తినని అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అవడం ఏంటి? కొన్నిసార్లు కలుషితమైన నీటి వల్ల కూడా అలా జరగవచ్చు. ఇది కళ్ళు తెరవగానే సంతకం పెట్టించుకొని దీన్ని ఇక్కడే చంపేస్తాను. నీకు పగుంటే నన్ను చంపు. నీ కక్ష తీరకపోతే నిలువున తగలబెట్టు. ఆనందంగా చచ్చిపోతాను. కానీ సంగీతం వదిలేస్తాను. అది సంతకం పెట్టాక, దాని అడ్డు తొలగించాక నా పగని వదిలేస్తాను. వినను. సంగీత చావు అన్నమాట కలలో కూడా వినను. ఇప్పటిదాకా నా కోసం బతికాను, ఇక సంగీత కోసమే బతుకుతాను. నీ అంత చూడ్డానికే బతుకుతాను. బతుక్కి నిన్ను దూరం చెయ్యాలని ఇదంతా చేశానే. నేనే సంగీతం చెప్పబోయానని నిరూపిస్తావా? సాక్ష్యం చెప్పిస్తావా? సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, నేను నిరూపించలేకపోవచ్చు. కానీ దేవుడు అనేవాడు ఒకడున్నాడు, సంగీతాన్ని కాపాడతాడు. అందుకే నీ చావుని నువ్వే నా రూపంలో తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. నేనుండగా సంగీత నీడని కూడా తాకలేవు. ఇప్పుడు సంగీత ఉన్నది నా చేతుల్లో. హాస్పిటల్ బెడ్ పై నుండి లేచేలోపు అనుకున్నది సాధిస్తాను. దాన్ని చంపి ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందని నమ్మిస్తానే. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనుకో. సంగీతకి ఏమైనా జరిగిందో ఎవరిని బతకనివ్వను. జాగ్రత్త. పట్టుకో మాయా, వెళ్ళిపోతుంది. అమ్మా లాక్ చేసేసిందమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? పదమావయ్య చెప్తాను. మీనా, ఎంతసేపని ఇలా కూర్చుంటారు? నా మాట విని ఇంటికి వెళ్ళండి. లేదక్క, సంగీత నీ పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్ళేది? పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఇలా అయితే ఎలా చెప్పు? అయినా సంగీతకి ఏమైందని? ఆ దేవుడి దయ వల్ల క్షేమంగానే ఉంది కదా. ముందు మీరింటికి బయలుదేరండి. లేదు, నేను వెళ్ళలేనక్క. సంగీతకేదో జరిగిపోతుందని నువ్వు ఇలా డీలా పడితే ఎలా? నీకేదైనా అయితే మీ అక్క తట్టుకోగలదో చెప్పు. లేదు మావయ్య, సంగీత వదిలి నేను ఎలా వెళ్ళాలి? మీనా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నేను జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాను. మీరు బయలుదేరండి. అది కాదక్క. ఇంకేం మాట్లాడకు, బయలుదేరండి. మర్ది గారు, మీనాకి మీరైనా చెప్పండి. సంగీతతో పాటు మీనాతో పాటు మీరు అందరూ ఇలా హాస్పిటల్లో ఉంటే ఎలా? ఆయన ఎన్ని పనులుంటాయి. ప్లీజ్ తీసుకువెళ్ళండి తనని. అది కాదక్క. నువ్వు ఇంకేం మాట్లాడకు. మర్ది గారు, నేను చెప్తున్నాను కదా, తీసుకువెళ్ళండి. మీనా, వదిన్ గారు ఉన్నారు కదా, సంగీతకి ఏమీ కాదు, మనం వెళ్దాం పదా. అది కాదండి, సంగీత వదిలి నేను ఎలా వెళ్ళేది? మీనా, సంగీతం నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళు. మరిది గారు, తీసుకువెళ్ళండి. అలాగే మీనా, పద వెళ్దాం. వెళ్ళు. రా మీనా. పద.
మావయ్య, ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. కానీ హాస్పిటల్ అమ్మా. మావయ్య, మన చేతులతో విషం పెట్టి కూడా మొట్ట అంటకుండా తప్పించుకున్న వాళ్ళం. ఇక్కడ ఏం జరిగినా ఎవ్వరూ పట్టించుకోరు. ఏయ్, ఏయ్, లే, ఏయ్, లే, లే. లేవద్దమ్మా. అసలే కడుపులో పేగులు నోట్లోకొచ్చాయి. నీకు రిస్క్ ఎందుకు? రెస్ట్ తీసుకోమ్మా. ఏయ్, నా కళ్ళు కప్పి పారిపోయి ఆ గీతతో చేతులు కలిపి నన్ను గింగిర్లు తిప్పిస్తుంటే కనిపెట్టలేననుకున్నావు కదూ? అత్తయ్య, అజ్ఞాతంలో ఉంటే వదిలిపెడతాననుకున్నావా? ఇప్పుడెక్కడికి వెళ్తావే? నన్ను దాటి ఇంచు కదలగలవా? చిన్నత్త, నువ్వు అరిచి కీ పెట్టినా నీ వాయిస్ ఎవ్వరు వినరు. విన్నా ఎవ్వరు పట్టించుకోరు. అత్తయ్య, నాకు భయం వేస్తుంది. ఆ భయం ఉంటేనే కదమ్మా మా పని సులువయ్యేది. ఏమే, 3 అక్షరాల సంతకం కోసం నన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నావు. ఇక ఈరోజు ఆ అవకాశం లేదు. మావయ్య, సంతకం పెట్టు. నీరసంగా ఉంది అత్తయ్య, కళ్ళు తిరుగుతుంది. ఏయ్, సంతకం పెట్టు. ఏయ్, కళ్ళు మీకు లే. సంతకం పెట్టేదాకా నిన్ను చావనివ్వను. సంతకం పెట్టాక నిన్ను బ్రతకనివ్వను. పెట్టవే సంతకం. పెట్టు.
సంతకం పెట్టాలా? పెట్టకపోతే చంపేస్తావా? నువ్వు షాక్ అయ్యావా? గీత గీతిక్కడ 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 సంగీత అనుకుని సవాళ్ళు విసురుతున్నావు. ఆకేదో పువ్వేదో కనిపెట్టలేని నీకు ఎందుకు అంత బలుపు? హ? సంగీత 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 ఎక్కడా? హుష్. నాకేం తెలుసు? ఒసేయ్ నిన్ను. ఏయ్ అరవకు. ఎంత అర్చినా గీత సంగీత కాలేదు. నీ బెదిరింపులకి భయపడలేదు. ఒసేయ్ చెయ్యెత్తడం మాత్రమే నీకు తెలుసు. ఎత్తిన చెయ్యిని విరిచేయడం మాకు తెలుసు. ఒసేయ్ నిన్ను. ఏయ్ ఏం చేస్తావే? ఏం చేస్తావ్? చూడు, నేనుండగా సంగీతని నువ్వేం చెయ్యలేవు. నా కంఠంలో ప్రాణం ఉండగా సంగీత మీద ఈగ కూడా వాలని. ఒసేయ్ నీ అంత చూస్తానే. రా రా, ఇప్పుడు తెలుసుకుందాం. నీకు దమ్ముంటే హాస్పిటల్లో ఉన్నది సంగీత కాదు, డూప్లికేట్ గీత అని గొంతెత్తి అరు అరు. నువ్వు నోరు జారిన మరుక్షణం నీ గుండ జారుతుంది. అది గుర్తు పెట్టుకొని కాలు దుప్పు. ఏయ్ క్రిమినల్, సంగీతని చంపాలంటే ముందు నన్ను చంపాలి, నన్ను చంపాలి, నన్ను చంపాలి, నన్ను చంపాలి, నన్ను. గుర్తుంచుకో 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 గుర్తుంచుకో. అమ్మ సింధూరా, ఏంటమ్మా ఇది? ఏం జరుగుతోంది? మాయా సంగీత కోసం ఇది అంత తెగింపు చూపించడం ఏంటి? ఏ సంబంధం లేని దానికోసం ఇది ప్రాణం ఇస్తా ఉండవేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అది సరే, ఇంతకీ సంగీత ఏమైనట్టు? ఛ! గీత ఫోన్ కలవట్లేదేంటి? మీరు కాల్ చేస్తున్న నెంబర్కు చేరుకోవడం ప్రస్తుతం వీలు కాదండి.
నేనేంటి ఇక్కడ ఉన్నాను? కళ్యాణ్, నేను హాస్పిటల్లో ఉండాలి కదా, మరి ఇక్కడ? హాస్పిటల్లో ఉంటే మీ ప్రాణానికి ప్రమాదం అని ఇక్కడ తీసుకొచ్చానమ్మా. అసలేం జరిగింది? ఏం జరగడం ఏంటమ్మా? అదృష్టం బాగుండి మీ ప్రాణాలు దక్కేయి, లేదంటే ఈ పాటికి మీరు... అసలేం జరిగింది? ఏం జరగడం ఏంటమ్మా? అదృష్టం బాగుండి మీ ప్రాణాలు దక్కేయి, లేదంటే ఈ పాటికి మీరు తిన్న ప్రసాదంలో విషం కలిసిందమ్మా. విషం కలిసింది. మిమ్మల్ని చంపడానికి కుట్ర చేశారమ్మా. అంతే కదమ్మా, హాస్పిటల్లో కూడా మీతో ఏదో సంతకం పెట్టించుకొని మిమ్మల్ని చంపేయాలని మాట్లాడుకుంటున్నారు. అందుకే వాళ్ళకి తెలియకుండా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఆ రాక్షసి మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడుతుందన్నమాట. ఎవరమ్మా? ఇంకెవరు? నా పోలికలతో పుట్టి నా బతుక్కి కొరువు పెట్టిన గీత. దాని రాక్షసత్వాన్ని చూపిస్తుంది. లేదమ్మా, గీత మిమ్మల్ని చంపాలనుకోదు. అది నన్ను చంపాలనుకోలేదు, నా కుటుంబాన్ని పొట్టన పెట్టుకోవాలని చూస్తుంది. అందుకే నా తల్లిదండ్రుల వర్ధంతి రోజు పిండం పెట్టినట్టు నటించి వండిన ప్రసాదంలో విషం కలిపి వాళ్ళందరినీ చంపి ఆస్తికి వారసురాలనైపోవాలనుకుంది. కానీ సమయానికి దాని స్థానంలోకి నేను వెళ్ళాను. ఆ ప్రసాదం నేను తిన్నాను. అందుకే నేను హాస్పిటల్ పాలయ్యాను. కాదమ్మా, నిజం కళ్యాణ్, నువ్వు చెప్పినట్టు మనం సమయానికి అక్కడికి వెళ్ళకపోయినా, ఆ ప్రసాదం నేను తినకపోయినా ఈ రోజు నా కుటుంబం బలైపోయేది. నేను దాని చేతికి చిక్కడం లేదని నా కుటుంబాన్ని చంపాలని చూస్తుంది. అమ్మగారు. కళ్యాణ్, ఇక చూస్తూ ఊరుకోలేను. దాంతో తాడో పేడో తేల్చుకుంటాను. దాన్ని చంపడమో లేక నేను చావడమో ఏదో ఒకటి జరగాలి. అమ్మగారు, నా మాట వినండి అమ్మగారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. లేదు కళ్యాణ్, నేను వెళ్ళాలి. దాన్ని అంతా చూడాలి. అమ్మగారు, నా మాట వినండి అమ్మగారు. కాస్త ఆలోచించండి అమ్మగారు. కళ్యాణ్, ఇలా చూస్తూ పోతే నా వాళ్ళు నాకు దక్కరు. అది దేనికైనా దిగజారుతుంది. అది కాదు అమ్మగారు. నేను ఇంకేం వినను కళ్యాణ్. అమ్మగారు. కళ్యాణ్, సంతోష్, సంతోష్, కళ్యాణ్, సిద్ధు. సంతోష్, సిద్ధు, సంతోష్. సిద్ధు
రే సంతోష్ సిద్ధు